హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు ఏంటంటే ప్లాన్ యాక్చువల్గా మా ఇంటి మీద మొత్తం 8 ట్యాంకులు ఉన్నాయి. చూసారా? 8 ట్యాంకులు, 1 2 3 4 5 6 7 8. ఈ 8 ట్యాంకులకి ఏంటంటే 8 ఇల్లులు, 8 ప్లగ్లు ఉంటాయి మోటార్కి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఓవర్ఫ్లో అయిపోతుంది అనమాట. ఎక్కువ వాళ్ళు మర్చిపోతున్నారు మోటార్ వేసి. సో ఈ మోటార్ వేసి మర్చిపోవడం వల్ల వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇలాగ ఓవర్ఫ్లో అయిపోయి ఇలాగా ఈ కింద నుంచి పడిపోతుంది. సో ఇది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. రోజు ఇదంతా తడిసిపోయి స్లాబ్ అంతా పాడవుతుంది. చూసారా ఎలా నిండిపోతుందో? సో దీనికి మనం ఏం చేయాలంటే ఒక 2 పైపులు కొన్నాను. సో ఈ 2 పైపులతోనే మనం వీటన్నిటికీ కలిపేయాలన్నమాట. ఈ అవుట్లెట్స్ ఉన్నాయి కదా ఓవర్ఫ్లోవి, సో వీటన్నిటిని కలిపేస్తాను ఒకదానికొకటి. ఈ 2 బ్లాక్ అన్నమాట. సో ఈ రెండిటికి కలిపి ఒకటి వేస్తాను. అలాగే ఈ 6టికి కలిపి లైన్ కలిపేస్తాను. సో దానికోసం మనం కొన్ని సామాన్లు కొన్నాం. ఓవరాల్గా ఒక 1000 రూపీస్ పైన అయింది. సో ఈ 1000 రూపీస్తో మనం ఓన్లీ మనమే చేయాలి, ఎవరు లేరు, సపోర్ట్ లేరు. సో మనం చేయాల్సి వచ్చినప్పుడు ఎలా చేయగలం ఒకసారి అన్నీ మీకు క్లియర్గా చెప్తాను, మీకు హెల్ప్ అవ్వచ్చు మేబీ. చూడండి. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక స్కేల్ తీసుకుందాం. స్కేల్తోని ఇందులో ఏ పైపు షార్ట్గా ఉందో ఆ షార్ట్ లెంత్ మనకి చూసుకుందాం. ఫస్ట్ ఇది కొంచెం షార్ట్గా ఉంది, మనం ఓవర్గా చూస్తే రఫ్గా ఇది ఒక 24 సెంటీమీటర్స్ ఉంది. సో ఈ 24 సెంటీమీటర్స్ది అన్నిటికీ కూడా 24 సెంటీమీటర్స్ చూద్దాం. ఇక్కడ నుంచి తీసుకొని 24 సెంటీమీటర్స్తో పెట్టి ఇక్కడ కట్ చేద్దాం. ఓకేనా? అన్నీ 24 సెంటీమీటర్స్తో కట్ చేసుకుంటాను నేను ఇప్పుడు. సో మీరు ఇప్పుడు చూసారంటే ఇక్కడ మనకి 24 సెంటీమీటర్స్ ఇక్కడికి వస్తుందన్నమాట. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎక్సో బ్లేడ్తో కట్ చేయాలి. సో ఇక్కడ ఎక్సో బ్లేడ్తో మనం ఇలా కట్ చేస్తాం. సో నేను అంతా కట్ చేసి చూపిస్తాను. సో ఇలా కట్ చేస్తాను అనమాట 24 సెంటీమీటర్స్కి. ఓకే. సో నెక్స్ట్ కూడా అలాగే కట్ చేసేయాలని అన్నీ కూడా 24 సెంటీమీటర్స్ వచ్చేటట్టు చూసుకొని కట్ చేసేయడం. ఇప్పుడు అన్ని పైప్స్ కూడా అవుట్లెట్స్ అన్నీ 24 సెంటీమీటర్స్ వచ్చేటట్టుగా కట్ చేశాను ఈ 6 ట్యాంక్స్కి. సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే దీనికి ఇది లాస్ట్ ట్యాంక్ వైట్స్లోనే, ఈ 2 సెపరేట్ చేద్దాం. ఈ 6 ట్యాంక్స్లో 6 ఉన్నాయి కదా, 6 ట్యాంకులో ఇది లాస్ట్ది ఎల్బెండ్ వస్తుంది. సో దీనికి ఇలాగ ఎల్బెండ్ వేద్దాం. ఓకే. సో ఈ మధ్యలో అన్నిటికీ కూడా టీ జాయింట్ వేస్తాం అనమాట. సో టీ వేసుకుంటూ అలా లాస్ట్ వరకు వెళ్దాం. లాస్ట్లో మళ్ళీ ఇలాగ ఎల్బెండ్ వస్తుంది అనమాట. సో ఇది మన ప్లాన్. సో దీనివల్ల మనకి ఏంటంటే ఓవర్ఫ్లో అనేది ఒకవేళ నిండిపోయిన ఒక ట్యాంకు దాని పక్క ట్యాంక్ వెళ్ళిపోద్ది. ఇలాగ స్లాబ్ అంతా తడిచిపోకుండా ఉంటుంది. సో వర్షాలు వచ్చినప్పుడు ఎలాగో తడుస్తుంది, బట్ ఇది ఓవర్ఫ్లో నెగ్లిజెన్సీ వల్ల కానీ మరి ట్యాంకు ఫిల్ అయిపోయిన తర్వాత ఇదంతా తడిచిపోయి కిందనే ఇది కూడా రస్ట్ పట్టింది. సో దీనికోసం మనం మెయిన్గా అందులోనే స్లిప్ అవుతుంది అనమాట. సో చూసారా రస్ట్ పట్టింది అంటే ఇక్కడికి అందకపోవచ్చు వాటర్, ఇది వేరే రీజన్ వల్ల ఊడిపోయింది. బట్ ఇదైతే మాత్రం రస్ట్ పట్టింది కింద అంతా. సో
సో మనం ఇది ఇమీడియట్గా చేయాల్సిన పని అనమాట. సో లెట్ స్టార్ట్. వరకు మనం 2 కలిపేసాం. ఇలాగా టీ జాయింట్ ఒక పైప్ లెంత్ చూసుకొని ఎగ్జాక్ట్గా, సో దాన్ని అలాగా ఫిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇది కంజెస్టింగ్ వల్ల మనం చూపించలేకపోతున్నాం, బట్ చూద్దాం. ఈ రకంగా మనం అన్ని ట్యాంకులకి కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో ఇది 6th, ఇటువైపు ఎండింగ్ ఎల్బోకి, అటు సైడ్ ఎండింగ్ ఎల్బోకి. అంతా స్ట్రైట్గా రాలేదు, బట్ మరీ అంత ప్రొఫెషనల్ అని కాదు కదా మనం. సో ఇంట్లోనే మనం ఇలాగా ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ రెండిటికి కూడా మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ ట్యాంకులు 2 వేరే హైట్లో ఉన్నాయి కదా, సో ఈ రెండిటికి వేరేగా మనం కలుపుదాం. ఇప్పుడు అవన్నీ గ్లూ అంటించలేదు. ఒకవేళ మరీ లీకేజ్ అయితే అప్పుడు గ్లూ వేద్దాం, ఎందుకంటే ఇవన్నీ టెంపరీలో పెడదాం. మరీ అంత పర్మనెంట్ చేసేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇదనమాట. సో నెక్స్ట్ మనం ఈ రెండిటికి చేద్దాం. సో ఈ 2 ఇలా కలిపేసాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ సెపరేట్గా ఉన్నాయి. ఓకే, సో టాస్క్ కంప్లీటెడ్. ఒకవేళ ఎక్కడైనా లీకేజ్ అయితే అక్కడికి వెళ్ళి గ్లూ అంటిస్తే సరిపోద్ది. మరి అంత ఇది కొంచెం కిందకు ఉంది, మరీ ఎక్కువ ఇలా ఇరిగిపోతుంది అంటే అప్పుడు మనం చేంజ్ చేద్దాం. ఓకే, ఇదంతా ఏంటంటే టెంపరీ, మరీ అంత పర్మనెంట్గా చేసేయాల్సిన పని లేదు. మేబీ ఒకవేళ అప్పుడప్పుడు క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది అవుద్ది. సో దానికోసమని మనం టెంపరీగా పెడితే సరిపోతుంది, ఎందుకంటే వచ్చేయాలి మళ్ళీ. అది ఇది మన షెల్టర్, ఎండ కదా. ఓకే గాయ్స్, అర్థమైంది కదా. ఇలాగ మనం ఓవర్ఫ్లో అవ్వకుండా ట్యాంకులకి ఇలాగ మనం కనెక్టివిటీ ఇచ్చుకుంటే, సో మనకి ఒక ట్యాంక్లో నిండిపోయినా ఇంకొక ట్యాంక్లో మనకి వాటర్ ఫిల్ అవుతూ ఉంటుంది. ఇలాగ స్లాబ్ అంతా పాడైపోతుంది అనమాట. సో ఇది చూసారా స్లాబ్ ఎలాగా ఇదైపోతుందో. సో రోజు మనకి ఓవర్ఫ్లో అవుతుందన్న ఇది ఉండదు. వాళ్ళ కింద ఏంటంటే టైమింగ్ పెడుతున్నారు. ఈసారి టైమింగ్ పెడితే ఇలాగ ఓవర్ఫ్లో అయినప్పుడు పక్క ట్యాంక్లో పడుతూ ఉంటుంది అనమాట. సో పక్కోడికి బెనిఫిట్ అవుతుంది ఒకటి వల్ల. సో అదనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేద్దాం. వైజాగ్లో మనకి బాగా ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటే ఇందులో కామెంట్ చేయండి. నేను ఈరోజు విజిట్ చేస్తాను. ఈరోజు సండే కదా, అలా బయటికి వెళ్ళి వస్తాను. ఓకే, మూవీకి వెళ్దామని ప్లాన్లో ఉన్నాను. మిరాయి కానీ లిటిల్ హార్ట్స్ కానీ. సో ఈ 2 మూవీల్లో ఏ మూవీ బెస్టో మీరు కామెంట్ చేస్తే నేను అక్కడికి వెళ్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.